ఆర్టీసీలో ఫ్రీ జర్నీ అమలు ఎప్పుడు? ఈ సందేహానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఫ్రీ గ్యాస్ పథకాన్ని సక్సెస్ఫుల్ గా పట్టాలంకించిన కూటమి సర్కార్ ఆర్టీసీలో ఫ్రీ జర్నీ అమలుకు రెడీ అవుతోంది. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలైతే సూపర్ 6 లో మరో కీలక హామీ నెరవేరినట్టే ప్రగతి రథ చక్రాన్ని పరుగులు పెట్టిస్తామంటున్నారు విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు. నష్టాల్లో కురికిపోయిన ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామంటున్నారు. ఉచిత బస్ హామీపై అధ్యయనం పూర్తయిందని చెప్తున్నారు. ఫ్రీ జర్నీకి సంబంధించి అప్పలనాయుడు ఇంకా ఏమన్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా నూతనంగా నియమితులైనటువంటి రెడ్డి అప్పలనాయుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నారు, కానీ ఫస్ట్ దఫాలో మీకు నామినేటెడ్ పోస్ట్ కూడా రావడం జరిగింది. ఎలా చూస్తున్నారు? చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఏదేమైనా కానీ పార్టీ నిబంధనలకి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేసాం. దానికి ప్రతిఫలంగానే ఈ రోజున ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ 8 లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు. ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మరి విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు. మీరు చైర్మన్గా వచ్చారు, ఇప్పుడు ఫుల్ బాడీ కూడా వస్తుంది కాబట్టి దానిపైన ఎలా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? అంటే ఈ యొక్క కమిటీల కోసం ఇప్పటి వరకు కూడా ఆగటం జరిగింది. ఇప్పుడు దాని మీద అధ్యయనం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఒక డిజైన్ అనేది మహిళలకు ఫ్రీ బస్ విషయంలో గవర్నమెంట్ ఆల్రెడీ చేసి ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా మహిళలకి సక్రమైనటువంటి మార్గంలో మనం ఫ్రీ బస్సుని ఏర్పాటు చేయాలనేది వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మేము అందరం కూడా కమిట్మెంట్గా పనిచేస్తాం. అంటే ఇప్పుడు ఆర్టీసీ అనేది పబ్లిక్ సర్వెంట్ కనుక ప్రజలకు కావాల్సిన ప్రధానమైనటువంటి మార్గం అది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో దేశంలో ప్రధానమైనటువంటి ప్రజలను సురక్షితంగా అలా గమ్యానికి చేర్చేటువంటి వారి మార్గాలు ఒక ఆర్టీసీ కానీ రైల్వే కానీ. అందుకని ఏంటంటే ఇక్కడ బస్సులు పాడవటం అంటే మొన్న 5 సంవత్సరాల్లో ఎక్కడ రోడ్లు లేకపోవటం, పెద్ద పెద్ద గోతులు పడిపోవటం, ఆ బస్సులన్నీ పాడైపోవటం, రిపేర్లు అవ్వటం, బస్సులో ప్రయాణం చేసేటువంటి ప్రజలు కూడా అనారోగ్యానికి గురవటం ఆ పరిస్థితులు ఉండేది. మనకు బస్సులో మొదటి నుంచి కూడా సీనియర్ సిటిజన్కి ఈ సీట్లని లేదా హ్యాండిక్యాప్స్కి సీట్లని ఎట్లాగా ఉన్నాయి. మనకు దాన్ని ఏంటంటే రేపు పొద్దున రాబోయేటువంటి రోజుల్లో ఇటు ప్రభుత్వం ఒక ఆస్తులు పరిరక్షించడం, ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులు పరిరక్షించడం, అదేవిధంగా ప్రజలకు మెరుగైనటువంటి సర్వీస్ అందించడం, ప్రజల సమస్యలు ఎక్కడైతే బస్సులు లేనటువంటి మార్గాలు కూడా మనం అందించడం, ప్రజల అవసరాలు తీర్చడం, అదేవిధంగా దాంట్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వారి శ్రేయస్సు కూడా వారి యొక్క డిమాండ్స్ కానీ న్యాయమైనటువంటి డిమాండ్స్ మీద చూడటం, ఇటు అధికారులని ఏదైతే అధికార యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని కోఆర్డినేషన్ చేసుకొని అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఆ యొక్క వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుద్ది, ప్రజలకు కూడా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఇటు దాంతోపాటు ఆస్తులు సంరక్షించుకొని దాంట్లో ఉన్నటువంటి ఆదాయాన్ని కూడా పెంచుకున్నప్పుడు మాత్రమే మా కార్మికులు అన్ని కోరికలు కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. రవి, TV9 ఏలూరు నుంచి.